ప్రైజ్ ది లార్డ్. మనం ఈరోజు కుష్ఠరోగి ఏ విధంగా ఆరాధించినాడో మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుండి నేను చదువుతున్నాను 19 వరకు. లూక్ చాప్టర్ 11-19. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడి అని వారితో చెప్పాను. వారు వెళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఆరాధన ఆరాధన ఆరాధన. కుష్ఠరోగం నుండి విడుదల పొందినవాడు గొప్ప శబ్దంతో ప్రభు దగ్గర తిరిగి వచ్చి పాదముల మీద పడి ఆరాధిస్తున్నాడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ తొమ్మండగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనూ అగపడలేదా అని చెప్పి, నువ్వు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. మీరు ధ్యానపూర్వకంగా చదవండి. ఈ రోజంతా వాక్యం నుండి మీరు ధ్యానించండి. ధ్యానిస్తుండగా గుండెలో నీకు అగ్ని రాజిల్లుతుంది, గుండెలో మండ పుడుతుంది. దేవుని ప్రేమను నువ్వు తెలుసుకుంటావు. ధ్యానించాలి, వాక్యం ధ్యానించాలి. దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. వాడు నీటి కాలువల ఓరను నాటబడిన వాడై ఎండిపోడంట. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు వటవృక్షం వలె ఉంటాడు. ఫలమిస్తూ ఉంటాడు, చెట్టు వలె ఉంటాడు. వాక్యం ధ్యానించకుంటే పొట్టుగా మారిపోతావు, గాలికి చెదరగొట్టు పొట్టులాగా అయిపోతావు. నువ్వు చెట్టులాగా నిలబడాలంటే వాక్యం ధ్యానించాలి. అమూల్యమైన సత్యాలు నాకు కనబడ్డది. నేను ధ్యానిస్తుండగా మరి ఎన్నెన్నో ప్రసంగాలు నాకు దేవుడు అనుగ్రహించినాడు. చూడండి, ఒక కుష్ఠరోగి శుద్ధుడైనాడు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు చాలామంది కుష్ఠరోగులను బాగు చేసినాడు. కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, అంగవైకల్యం గలవారిని ఆయన బాగు చేసినాడు. కుష్ఠరోగులు కూడా శుద్ధి అయినారు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూసిన కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గర వచ్చి, నీ చిత్తమైతే నన్ను శుద్ధి చేయి ప్రభు అంటే, నా చిత్తమే, నువ్వు శుద్ధుడవు కమ్మంటే వెంటనే శుద్ధుడైపోయినాడు. అలాగూ యేసు ప్రభు యెరూషలేమునకు ప్రయాణం అయిపోతూ సమరయ గలిలయ ఆ మార్గ మధ్యంలో వెళుతూ ఉండగా ఒక గ్రామంలోనికి ఆయన వెళుతున్నాడు. 10 మంది కుష్ఠరోగులు, 10 మంది కుష్ఠరోగులు అండి, 10 లెపర్స్. 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి, ఎందుకు దూరం నిలబడుతున్నారు అంటే, యూదుల సాంప్రదాయ ప్రకారం కుష్ఠరోగిని ముట్టుట లేక కుష్ఠరోగి దారి మధ్యలో వచ్చి ఎదుర్కోవడం ఇవన్నీ చాలా మరి శిక్షార్హం కూడా. అంటే కుష్ఠరోగం వచ్చినప్పుడు పాళెము వెలుపల ఉంటాడు. వాడి ఇంటిలో ఒకవేళ ఒకరికి కుష్ఠరోగం వచ్చినా వాడిని బహిష్కరిస్తారు. అంటు ముట్టు ఇవన్నీ పాటిస్తారు. ఈ మార్గంలో నిలవకూడదు. వాడు ఎక్కడో ఉండాలా, పాళెము వెలుపల. అందుకే యేసు ప్రభువును చూచి వాడు దూరమున నిలుస్తున్నారు. ఈ 10 మంది భయంతో నిలుస్తున్నారు. వారు యేసు ప్రభువుని గురించి మంచి వార్తలు చాలా విన్నారు. యేసు ప్రభు అన్ని రోగాలు కుదిరిస్తాడని, అన్ని మరి వ్యాధుల నుండి విడిపిస్తారని వారు నమ్ముతున్నారు. కాబట్టి దూరం నుండి మరి నిలిచి ఒక గొప్ప కేక వేస్తారు. 12వ వచనంలో, యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసి, హ్యావ్ మర్సీ అపాన్ అస్ లార్డ్. ఎంత మంచి ప్రార్థన అండి, ద బెస్ట్ ప్రేయర్ ఐ షుడ్ సే. ఈ ప్రార్థన నువ్వు చేస్తున్నావా? నన్ను కరుణించయ్యా, నాకు మిద్దెలు కావాలి, మేడలు కావాలి, బెంజ్ కార్ కావాలి, పట్టు చీరలు కావాలి, 12 వరుసల గొలుసు కావాలి మెడ చుట్టూ, ఇవన్నీ ప్రార్థన చేస్తున్నావు. కానీ నన్ను కరుణించు అనే ప్రార్థన నీకుందా? చూడండి, 10 మంది కుష్ఠరోగులకు ఉన్న జ్ఞానం. యేసు ప్రభు కరుణిస్తే వారి రోగం నయమవుతుందనే విశ్వాసం. యేసు ప్రభు కరుణిస్తే నీకు కరోనా రాదనే విశ్వాసం. యేసు ప్రభు కరుణిస్తే వచ్చినా బాగుపడతావనే విశ్వాసం. ఈ 10 మంది కుష్ఠరోగులు దూరం నుండి వచ్చి యేసు ప్రభువా మమ్మును కరుణించు అని కేకలు వేస్తున్నారు. మరి ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకుని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరు. వారిని ముట్టినట్టు కానీ మరి యేసు ప్రభు ప్రార్థన చేసినట్టు కూడా లేదు. వెళ్ళండి, గో అండ్ షో యువర్ సెల్ఫ్ టు యువర్ ప్రీస్ట్. అది అక్కడి వాడుక. అది ఎందుకంటే యాజకుడు తీర్మానం చేస్తాడు శుద్ధుడైనాడా లేదా అని, వానిలో ఇంకా కుష్టు మిగిలిందా లేదా అని. అందుకే మీరు ఆల్రెడీ దే గాట్ హీల్డ్. చూడండి, ఒక్కసారి యేసును దూరంలో చూడగానే శుద్ధులైపోయినారు. యేసు ప్రభువును నీవు రుచి చూచి ఎరిగిన తర్వాత కూడా నీకు స్వస్థత రాలేదంటే నీ అపనమ్మకమే కదా. ఈ 10 మంది దూరం నుండి చూచినారంతే. మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోమంటే అయిపోయింది. వాళ్ళు శుద్ధ మార్గంలోనే శుద్ధులైపోయినారు.
అందుకే చివరిలో అంటాడు, మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరిచింది, నీ విశ్వాసం నిన్ను, అందుకే వారిలో అంత విశ్వాసం అనమాట. దే ఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఫెయిత్ దట్ an encounter with Jesus will heal them. వారు 10 మంది, 10 మందిలో మరి ఒక్కడు మాత్రము సమరయుడు, 9 మంది యూదులు. ఇక్కడ మీరు గమనించండి, వారిలో ఒక్కడు తనకు స్వస్థత కలుగుట చూచి వచ్చి ఆరాధించినాడు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, 10 మంది శుద్ధులైనారు కదా, వారికి అందరికీ స్వస్థత లభించింది. 10 మందికి స్వస్థత ఒకేసారి లభించింది. 9 మంది యూదులు, ఒక్కడు సమరయుడు. మరి యేసు ప్రభు యూదులను మాత్రం స్వస్థపరిచి సమరయుని స్వస్థపరచలేదా? లేక సమరయుని మాత్రం స్వస్థపరిచి 9 మందిని స్వస్థపరచలేదా? 10 మందికి ఒకే రీతిగా స్వస్థత లభించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్ లవ్స్ ఎవ్రీ వన్, గాడ్ ఎక్విప్స్ ఎవ్రీ వన్, గాడ్ క్లెన్సెస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. చూడండి, ఈ 10 మందికి ఒకే సమస్య ఉన్నది, అదే కుష్ఠరోగం. ఈ 10 మందికి ఏకరీతిగా ఉంది, వాడు యూదుడైన సమరుడైన. నీవు ఏ కులానికి చెందినా పాపపు కుష్ఠతో ఉన్నావనే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. మేము పెద్ద కులమండి, మీరు చిన్న కులమండి, మేము రాజులమండి, మేము కమ్మ అండి, మేము కాపండి, మేము రెడ్లమండి అని అంటున్నావా? మాదిగా మాలైన ఏ కులమైనా పాపపు కుష్ఠతోనే ఉన్నావనే సంగతి నేను దేవుని దాసురాలుగా జ్ఞాపకం చేసిన. వాట్ ఎవర్ మే బి యువర్ కాస్ట్ కమ్యూనిటీ, యు ఆర్ హ్యావింగ్ ద సేమ్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, 9 మంది యూదులు ఉన్నారు, ఒకడు సమరయుడు ఉన్నాడు. సమస్య ఒకటే, అది కుష్ఠరోగం. మనం ఏ కులానికి, ఏ మతానికి, ఏ అగ్ర కులానికి లేక నీచపు కులమైన సమస్య ఒకటే, అది పాపం. అందుకే వాక్యములో రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23లో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేస్తున్నారు, ఏ భేదము లేదంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఉచితముగా తీర్చబడుతున్నారు నీతిమంతులని. మనం గర్వించడానికి ఏముంది? ఏ కుల గర్వము, మత గర్వము ఏం అవసరం లేదు. అందరు నీచులం, అందరం పాపులం. అందరి పాపపు కుష్టుతో మనము బాధను, వ్యాధిని అనుభవించిన వారమే. పాపం అనేది ఒక కుష్టు కాదా? కుష్ఠరోగానికి ఏ మందు ఇంతవరకు కూడా కనిపెట్టలేదు. కుష్ఠరోగం వచ్చిందంటే ఏదో కొద్దిగా ఉపశమనం కొరకు ఆ మందు ఈ మందు, కానీ దాని వ్రేళ్లతో పెకిలించడానికి మందు ఇంతవరకు కనుక్కోలేదు. అలాగే పాపం అనే కుష్టు పోవాలంటే ఇంతకుముందు నేను చెప్పినట్లు పాప నివారణకు యేసు తన రక్తము చెందించినాడు. రక్త ప్రోక్షణ లేనిది పాప క్షమాపణ లేదని హెబ్రీ 9:22లో ఉంది. చూడండి, యేసు ప్రభు అందరి కొరకు బలైనాడు. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు శుద్ధులైనారు, 9 మంది యూదులు, ఒకడు సమరయుడు. అసలు సమరయులు యూదులకు పొందుకనే ఉండదు. వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటే వారు స్వీకరించుకుంటారు. ఎందుకంటే యూదులు సమరయులను కలవరు, సమరయులతో మాట్లాడరు, సమరయులను తాకరు, వాళ్ళను బహిష్కరిస్తారు. ఎందుకంటే తక్కువ కులమని. వీళ్ళు ఎక్కువ కులమైన యూదుల దగ్గరికి రారు, సమరయులు భయపడతారు. మరి ఇలాంటి పరిస్థితిలో మరి ఆ సమరయుడు, ఆ నీచ కులస్తుడే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. నేను అనుకున్నాను, ఈ 10 మంది కుష్ఠరోగులను బాగు చేస్తే దేవుడు ఎవరిని ప్రశంసించినాడంటే ఈ నీచ కులస్తుడిని ప్రశంసించినాడు. ఎందుకంటే ఈ అగ్ర కులస్తులు 9 మంది యూదులు ఒక్కడు రాలేదు కృతజ్ఞత చెల్లించడానికి, ఒక్కడు యేసు ప్రభువును ఆరాధించడానికి రాలేదు. చూడండి, ఒక్కడు పాదముల మీద వచ్చి పడి, ఒకప్పుడు నేను కుష్ఠరోగిని, యేసయ్యా నువ్వు నన్ను బాగు చేసినావు, నీకు వందనాలు చెప్పడానికి ఈ 9 మంది రాలేదు. అందుకే యేసు ప్రభు ఘాటైన ప్రశ్న అడుగుతున్నాడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? యేసు ప్రభు అడిగిన ప్రశ్నలు ఒకసారి ప్రసంగం చేయాలని నాకు ప్రేరణ కలుగుతుంది. ద క్వశ్చన్స్ ఆస్క్డ్ బై జీసస్, వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇస్, వేర్ ఆర్ ద 9 హూ రిసీవ్డ్ హీలింగ్? యేసు ప్రభు ఈరోజు నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడు, అందరిని అడుగుతున్నాడు. ఎక్కడున్నారు 9? నువ్వు 9 మంది గుంపులో ఉన్నావా? దేవుని ఆరాధించని 9 మంది గుంపులో ఉన్నావా? లేక దేవుని ఆరాధించే ఆ ఒక్కడు సమరయుడు, అన్యుడు, వాని గుంపులో నువ్వు ఉన్నావా? నువ్వు ఎంత పెద్ద కులమైతే ఏంటంట నీ కులంతో పని? దేవునికి, దేవుడు అందరిని ఒకే రీతిగా నిర్మాణం చేయలేదా? మట్టితో నిర్మాణం చేసి నిర్మించినాడని వాక్యంలో ఉన్నది.
నీ కులం ఏదైతే ఏముంది, నువ్వు ఆరాధించే వ్యక్తిగా ఉన్నావు, అది మోస్ట్ ఇంపార్టెంట్. యూదులు 9 మంది, వాళ్ళు ఎంతో అగ్రకులానికి చెందిన వాళ్ళు. ఆరాధించే జ్ఞానం లేదు, కృతజ్ఞతా భావము లేదు. దేవదేవుని యొద్ద నుండి పొందుకున్నారు స్వస్థత. ఆ స్వస్థత, ఒకప్పుడు కుష్ఠరోగి, వాడు యూదుడైన సమరుడైన పాళెం బయట ఉండాలి, బహిష్కరిస్తారు జనాలు, వానికి ఇంటిలో కూడా ప్రవేశం లేదు. అటువంటి నీచ స్థితి నుండి స్వస్థత పొందిన తర్వాత ఈ 9 మంది ఎట్టుపోయినారు? నాకు అనిపిస్తుంది వారు యేసుప్రభు ఇచ్చిన ఆ స్వస్థతతో, అనుకుంటున్నా ఏసయ్యే స్వస్థత ఇస్తే ఎట్లుంటుంది, ఆ కుష్టంతా పొడలన్నీ రాలిపోయి చంటి బిడ్డ బేబీ స్కిన్ వచ్చేసింది. బేబీ స్కిన్, లవ్లీ స్కిన్, ఇదంతా చూసి అబ్బా ఎంత బాగా అయిపోయినాను నేను. వాడు పాకెట్లో చేయి పెట్టుకొని టిక్ టాక్ అని చెప్పి వాడు ఇంటికి పోయినాడో, భార్య బిడ్డల దగ్గర, లేకుంటే ఇంకెక్కడన్నా పోయినాడో విలాసం కొరకు మనకు తెలియదు. చూడండి, గాడ్ నీడ్స్ ఎ గ్రేట్ఫుల్ హార్ట్. దట్ ఈస్ వై యూ అండ్ ఐ కమ్ అండ్ వర్షిప్ గాడ్. ఈరోజు మనం సమయం కేటాయించుకొని యేసుప్రభు సన్నిధికి ఎందుకు వచ్చినాము? ఆయనను ఆరాధించడానికి. ఒకప్పుడు పాపపు కుష్టుతో పడి ఉన్న నన్ను నీవు స్వస్థపరిచినావు నాయన. నా పాపపు జీవితాన్ని నీవు తొలగించి నీ రక్తం చేత పవిత్రపరిచి నిన్ను ఆరాధించే భాగ్యం నాకు ఇచ్చినావని నువ్వు ఆరాధించడానికి సిద్ధమై వచ్చినావు. అందుకే ప్రభు బలలో పాల్గొంటున్నావు. కృతజ్ఞత, ఆరాధన, స్తుతించడం, ఆయన పాదాలకు నమస్కారం చేయడం, పాదముల మీద పడడం. స్వస్థత పొందిన ఈ సమరయుడు గొప్ప శబ్దంతో తిరిగి వచ్చినాడంట. వాట్ ఏ స్వీట్ పర్సన్. ఇంత మంచి జ్ఞానం అండి. కొందరు తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలియజేయరు. కన్ని పెంచి కష్టపడి పోషించి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత భావం ఉండదు. పైగా అంటారు, ఏం చేసినావు నువ్వు, మా కొరకు ఏం సంపాదించినావు, మమ్మల్ని ఎందుకు గన్నావు. కొందరు పిల్లలు అడుగుతున్నారట, మమ్మల్ని ఎందుకు గన్నావు. ఎంత ధైర్యం చూడండి. కొందరు బంధువులను లెక్క పెట్టారు, కృతజ్ఞత ఉండదు. నువ్వు ఈరోజు ఏ స్థాయికి చేరినా దీని వెనుక చాలామంది ప్రార్థనలు ఉంటాయి. నువ్వు ఏ స్థితి, నేను ఈరోజు ఈ స్థితికి ఉన్నప్పుడు నేను చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాను. మా సహోదరులను సహోదరులను నన్ను ప్రేమించి వారు ప్రార్థన చేసినారు, మా తల్లిదండ్రులు ప్రార్థన చేసినారు, మా నాన్నగారు నడిపించే సంఘ విశ్వాసులు నా కొరకు ప్రార్థన చేసినారు. అవును, ఐ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ టు ఎవ్రీ వన్. ఇప్పుడు కూడా నేను కృతజ్ఞత చెల్లిస్తాను. నా సంఘంలో ఉన్న దేవుడు నాకు ఇచ్చిన మందలో అనేకులు నా కొరకు ప్రార్థన చేస్తారు. ఐ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ టు దెమ్. ఊరికే ఒక వ్యక్తి ఆ స్థాయికి రారు, ఎంతోమంది ప్రార్థన చేస్తారు, ఎంతోమంది కరుణ చూపుతారు, ఎంతోమంది సహాయం చేస్తారు. వీ హ్యావ్ టు బి వెరీ గ్రేట్ఫుల్. గ్రాటిట్యూడ్, ఇక్కడ చూస్తే స్పిరిట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ లీడ్స్ దట్ సమారిటన్ మ్యాన్ టు వర్షిప్ జీసస్. ఎప్పుడైతే నీకు కృతజ్ఞత భావం ఉంటుందో అప్పుడే నువ్వు ఆరాధించగలవు. ఆరాధన దినం మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము అని అంటున్నాడు కదా కీర్తనాకారుడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, నా అంతరంగమున ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. అవును, మనం మర్చిపోవద్దు. యేసు ప్రభు మన కొరకు చేసిన బలియాగాని మర్చిపోకూడదనే ప్రభు బలలో పాల్గొంటున్నాం, ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృతజ్ఞత హృదయం అన్నమాట, స్పిరిట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కనుక గొప్ప శబ్దంతో స్తుతిస్తున్నాడు ఈ బాగైన కుష్ఠరోగి. 9 మందికి కూడా స్వస్థత లభించింది ఏకరీతిగా. కానీ కృతజ్ఞత స్తుతులు చెల్లించి దేవుని ఆరాధించి యేసయ్య పాదాల మీద పడే జ్ఞానం లేదు. ఎన్ని అనుభవిస్తున్నావు ప్రభు కృప ద్వారా. ఈరోజు నువ్వేమై ఉన్నావో అది కేవలము ప్రభు కృప కాదా? అయినా నువ్వు దేవుని మర్చిపోతున్నావు, ఆరాధించడానికి తిరస్కరిస్తున్నావు, అలక్ష్యం చేస్తున్నావు, ఆరాధించడం లేదు. ఒక యవనస్తురాలు అంటుందట తల్లితోటి, నేను ఆరాధనకు రాను ఈరోజు యూపీఎఫ్కు. ఎందుకు రావు బిడ్డ? ఈరోజు నా బర్త్డే కాబట్టి అక్కడ ఎవ్వరు నా డ్రెస్ చూడరు, ఎవ్వరు మరి అందరు సింపుల్గా ఉంటారు, వద్దామని నేను అక్కడ రాను. నేను పలానా చర్చికి పోతాను, అక్కడంతా హైఫై ఉంటుంది, అక్కడ వెళ్తానంట. ఎంత బుద్ధి తక్కువ కదా. దీనుల మధ్యలో సుఖ నివాసం చేస్తాడట దేవుడు. ఆయన మరి ఉన్న చోటికి నువ్వు రావాలి కదా. ఆ దీన మనసు లేదు, ఆ దీనత్వం ఉండాలి నువ్వు ఆరాధించేటప్పుడు. ఇక్కడ మరి ఈ అన్యుడు గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచడానికి ఆయన తిరిగి వచ్చినాడు. ఆయన మరి స్వస్థత పొందినాడు. నేరుగా ఇంటికి వెళ్ళొచ్చు కదా, నేరుగా తన పనిపాట్లు చూసుకోవచ్చు కదా. కానీ చూడండి, ఇతని పేరు ఎంత ఘనత పొందుతుంది, పరిశుద్ధ గ్రంథంలోకి ఎక్కినాడు సమరయుడు.
పొందిన స్వస్థతను గురించి చాటేస్తున్నాడు అంతే. చిన్న శబ్దంతో కాదు, గొప్ప శబ్దం. అక్కడ నాకు చుట్టుముట్టిన వాళ్ళందరూ మరి మరి ఆశ్చర్యపడినారేమో. చూడండి, ఆరాధించడం సువార్త చాటించడంతో సమానం నన్ను అడిగితే. ఇక్కడ వచ్చి కుష్ఠరోగి ప్రభు పాదాల మీద పడుతున్నాడు. ఇన్ ఎ వే హీఈస్ ప్రొక్లైమింగ్ ద పవర్ ఆఫ్ జీసస్. యేసు ఎంత శక్తిమంతుడు, కుష్ఠరోగాన్ని బాగు చేసినాడని ప్రకటన అన్నమాట. అది గొప్ప శబ్దంతో ప్రభు పాదాల మీద పడి సాగిల పడెననుంది. నమస్కరించినాడు, పూజించినాడు. ఏమి చెల్లించాలి నా? కుష్ఠరోగి అంటే ఎట్లుంటాడండి? అందవికారంగా, కురూపిగా, గబ్బు వాసన. అది ఎప్పుడు ఇలాగ సమ్ కైండ్ ఆఫ్ లిక్విడ్ యూజ్ అవుతూ ఉంటుంది ఆ పురుగుల మీద, కురుపుల మీద. అది ఎన్ని క్రిమి కీటకాలతో శరీరం నిండి ఉందో చూడండి. కొన్ని అవయవాలు అయితే ఊడిపోతుంది కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు. ముక్కు పోతుంది కొందరికి వేళ్ళు రాలిపోతాయి. శరీరం కూడా వికారం అయిపోతుంది. దుర్వాసనతో నిండిన ఒక కుష్ఠరోగి విడుదల కలిగితే ఎంత కృతజ్ఞత! ఆ స్వచ్ఛమైన దేహం కలిగినప్పుడు ఆ స్వచ్ఛత, ఆ ఆరోగ్యం, ఆ స్వస్థత కలిగించిన వాడిని ఆరాధించాలి అంతే. హిస్ ఓన్లీ గోల్ ఇస్ టు వర్షిప్ ద వన్ హూ గేవ్ హిమ్ సచ్ హెల్త్, సచ్ రికవరీ, సచ్ హీలింగ్. అవును, ఇంత నన్ను స్వస్థపరిచినాడు, నేను పోయి ఆరాధించాను. అందుకే ప్రభువు చూడండి ఒక ప్రశ్న అడుగుతున్నాడు, నువ్వు ఒక్కడవేనా? ఇంకా 9 మంది ఏరి? 9 మంది ఏరి? ఆరాధనకు ఎంతమంది వచ్చినారండి 100 మంది, లేక 150 మంది, 200 వచ్చాలి. 3 వచ్చినారు, 4 వచ్చినారు. నేనైతే నిర్ణయించుకున్నాను, దేవుడు నాకు చెప్పిన పని నేను చేస్తాను. ఎందుకంటే ఆరాధించడానికి వారిని నడిపిస్తాను తప్పకుండా. నేను ఒప్పుకున్నాను ప్రభు సన్నిధిలో. ఎంత గొప్ప భాగ్యం అది, దేవుని ఆరాధించడం. ఆ 9 ఎక్కడ వెళ్ళినారు? వాళ్ళ పత్తా ఏది? పొందుకున్నారు, కుష్ఠరోగం నుండి విడుదల పొందుకున్నారు. పత్తా లేదు, జాడ లేదు. యేసును ఆరాధించడానికి ఉన్న జ్ఞానము లేదు, కృతజ్ఞత బుద్ధి లేదు. ఒక్కడే సమరయుడు వచ్చినాడు, పాదాల మీద పడి గొప్ప శబ్దంతో యేసును ఆరాధిస్తున్నాడు. అందుకే మనం ఆయన రక్షణ పొందుకున్న వారం మరి ఆయన ఒప్పుకోవాలి నోటితో ఆయన చేసిన కార్యాలను. సాక్ష్యం చెప్పడం అంటే ఏంటి? ఆయన నిన్ను పాపపు బంధకాల నుండి, పాపపు కుష్టు నుండి, భయంకరమైన వ్యాధి, పాపపు వ్యాధి నుండి విడిపించినాడంటే నువ్వు ఎంతగా ప్రభు నామాన్ని నీవు స్తుతించాలి. కృతజ్ఞత భావం అంటే మరి విశ్వాసి ధర్మమై ఉన్నది. ఆరాధన దినము ప్రభువును ఆరాధించాలి. దేవుని స్తోత్రం. అదే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు ఈ వాక్యంతో మనము తృప్తిపరచబడుతున్నాము. అవును ప్రభువా, నువ్వు చేసిన ఉపకారాలకు నేను తిరిగి ఏమి చెల్లించలేను. రక్షణ పాత్రను చేతబుచ్చుకొని నీ పేరట నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు కనికర సంపన్నుడు, కరుణా సంపన్నుడు. నీ వ్యాధి బాధల నుండి విడిపించినాడు, నీ రోగ భయం నుండి విడిపిస్తాడు, నీ కీడుల నుండి విడిపిస్తాడు. నీకు భయకంపితమైన వార్తలు వినకుండా చేయి ప్రభువా. నేనైతే ఈరోజు ప్రార్థనలో మరి ప్రభువుని అడిగినాను, 2 చెవులు మూసుకొని అడిగాను, దేవా గింగురమనే వార్తలు వినకుండా నాకు సహాయం దయచేయి. అలా ప్రార్థన చేయాలి మనం. దేవుడు తప్పిస్తాడు. ఏంటి ఎప్పుడు చూసినా ఈ దుర్వార్తలతో నిండి, మాకు సువార్త కావాలి ప్రభా. పేపర్ జరిగితే దుర్వార్త, టీవీ తెరిస్తే దుర్వార్త, సెల్ ఓపెన్ చేస్తే దుర్వార్తలు. సువార్త లేదు. సువార్త నువ్వు నేను అందించాలి కదా. యేసుప్రభు రక్షకుడు అని చెప్తే కదా వారు వినేది. నువ్వు అందించాలి. నీకున్న తలాంతులు, వరాలు, నీకున్న సామర్థ్యం, నీకున్న రక్షణ సంతోషం, నీకున్న వెలుగు ప్రకటించమన్నాడు యేసుప్రభు. ఎంత దీవింపబడతాం. నేను సువార్త సేవకు వచ్చి 30 ఏళ్ళైంది కదా. నాకు ఆనందాన్ని కలుగజేసింది, సంతోషాన్ని కలుగజేసింది, నాకు ఆశీర్వాదం కలుగజేసింది. ఎన్నెన్ని విధాలుగా నేను దీవింపబడినాను. దేవునికి స్తోత్రం. సువార్త అనేది దేవుని శక్తి. పాపపు కుష్టుతో నీ చుట్టుముట్టున్న ప్రజలకు నీవు సువార్త అందించాలి. ప్రభు దగ్గరికి రండి, మందిరానికి రండి, వాక్యం వినటానికి రండి, కలిసి పాట పాడదాం. దేర్ ఇస్ డెలివరెన్స్ ఇన్ జీసస్. యేసులో నీకు విడుదల ఉందని చెప్పాలి. నువ్వు రక్షణ పొందుకున్నావు, స్వస్థత పొందుకున్నావు, విడుదల పొందుకున్నావు, కానీ 9 మందిలో ఉన్నావా? కృతజ్ఞత లేని భావం, ఆరాధించే జ్ఞానము లేని స్వభావం,
ప్రభు దగ్గరకు వచ్చే మనసు లేదు. స్తుతి చెల్లించడం, పాదాల మీద పడడం, ఆరాధించడం, ఆయనను గురించి చాటించడం లేకుంటే నీవు కూడా 9 మందిలో ఉన్నట్టే. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ మంచి అవకాశం మాకు ఇచ్చి నిన్ను ఆరాధించడానికి, నిన్ను ఘనపరచడానికి, నీ పాదముల మీద పడి నమస్కరించడానికి, మేము పొందుకున్న పాప క్షమాపణ నిమిత్తం, రోగ నివారణ నిమిత్తం, బంధకముల నుండి విడుదల నిమిత్తం నిన్ను ఆరాధించడానికి ఆరాధనకు యోగ్యుడు, స్తుతికి పాత్రుడవై ఉన్నావు తండ్రి. నీ ఒక్కడవే పూజార్హుడవు ప్రభువా. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సందేశంలో నీవు ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రం. 10 మంది శుద్ధులైనారు. 9 ఎక్కడా అని అడుగుతున్నావు. ఒకడే వచ్చినాడు ఆరాధించడానికి, ఒకడే వచ్చినాడు నీ పాదాల మీద పడడానికి, ఒకడే తిరిగి వచ్చినాడు గొప్ప శబ్దంతో స్తుతించడానికి. 9 మంది ఒకే రీతిగా శుద్ధులైనారు, కానీ కృతజ్ఞత లేని స్వభావం, ఆరాధించే జ్ఞానం లేదు. నేను ఎంతమంది ఇలా ఉన్నారు, ఎంతమంది నీవు ఇదే ప్రశ్నిస్తున్నావు, ఎల్లప్పుడూ ప్రశ్నిస్తున్నావు. ఎందుకు రావడం లేదు ఆరాధనకు? వాక్యాన్ని, దేవుని సన్నిధిని, ఆరాధనను అలక్ష్యం చేసేవారు కోకొల్లులుగా ఉన్నారు. నేను వారందరితో నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఆ 9 మంది గుంపులో కాకుండా నేను ఆరాధించే ఆ సమరైన గుంపులో మమ్మను మీరు ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆరాధనలో పాల్గొందిన ప్రతి ఒక్కరి మీద నీ గాయపడిన ప్రేమగల శక్తిగల హస్తం వచ్చి వారిని ఆత్మతో నింపుమని ప్రార్థిస్తున్నాను. వారిని రోగబారి నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను. రోగ భయం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఏ తెగులు వారిని సమీపించొద్దని దీనదాసరాలుగా ప్రార్థన చేస్తున్నాను. వారి గృహంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. వారి రాకపోకలు కాపాడండి. వారి ప్రాణాలను మీరు రోగబారి నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నిన్ను ఆరాధించే వారిని మీరు కంచె వేసి కాపాడండి. మీ రక్తపు వలయంలో వారిని భద్రంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈ చేతి నీడతో వారిని కప్పుమని ప్రార్థిస్తున్నాను. రెక్కలతో ప్రభు వారిని పొదుగుమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు దేవానికి స్తోత్రం. నీ రెక్కలే మాకు ఆశ్రయం. నీవు ఆకాశమందు మరి ప్రభువా ఆసీనుడైన వాడు, ఆయనను దీనుల మధ్యలో నీవు నివాసం చేస్తున్నావు. మా మధ్య దిగొచ్చినావు తండ్రి, నీకు వందనాలు. ఎల్లప్పుడూ ఇలాంటి ఆరాధన భావం మాకు దయచేయమని, ఈ ఆరాధన దినాన్ని మీరు ఆశీర్వదించి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుని వాక్యానికి లోబడటకు నేర్పమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేశ విదేశాల్లో కుప్పగూలిన వ్యక్తులను, మరణించిన కోకలు లక్షలాది జనం మరణించినారు. నీ పట్ల మాకు కృతజ్ఞత దయచేయండి. ఎందుకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినావనే ఆ జ్ఞానం మాకు దయచేయండి ప్రభు. మరణమైన వారు నిన్ను ఆరాధించలేరు, గోతిలోని దిగిపోయిన వారు నిన్ను స్తుతించలేరు. పాతాళంలో నీకు స్తుతి, మహిమ, ఆరాధన లేదు నాయనా. సజీవులమై నిన్ను ఆరాధించడానికి, సజీవులమై నీ సువార్త ప్రకటించడానికి, సజీవులమై నీ కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగి నీ పనులు మేము ఉత్సాహంగా చేయడానికి సహాయం దయచేయండి. ఆ సమరయుడు మాకెంతో జ్ఞానాన్ని బోధించినాడు నాయన. కృతజ్ఞత లేని ఆ 9 మంది అగ్రకులమైతే, యూదులైతే ఏముంది నాయన, దీనుడైన వాడు నీ పాదాల దగ్గర వచ్చినాడు. అదే నువ్వు చూస్తున్నావు. అట్టి మనసు మాకందరికీ దయచేయమని, వాక్యం విన్న ప్రతి ఒక్కరికి రోగ భయం ఉంటే తొలగించమని యేసు నామములో భయాన్ని బంధిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. మా దేశం కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. మా దేశాన్ని కాపాడండి. సరిహద్దుల్లో సమాధానం దయచేయండి. ఏ శత్రువు మా మీద విజయం పొందొద్దు నాయన. స్తోత్రం. భారతదేశంలో ప్రార్థించేవారు ఉన్నారు. భారతదేశానికి ఓటమి రాకూడదు నాయన. భారతదేశం కూలిపోకూడదు నాయన. రోగం వచ్చినా స్వస్థపరచండి. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నావు తండ్రి. మా రైతులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఖైదీలో మూలుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అధికారంలో ఉండే వారిని జ్ఞాపకం చేసుకోండి. వివిధ విభాగాల్లో బాధ్యత వహించే బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రజలందరూ సుఖముగా, క్షేమంగా, నెమ్మదిగా ఉండాలంటే మేము యాజక వర్గంలో ఉన్నాము. మేము ప్రజలందరి నిమిత్తం ప్రార్థన చేయాల్సిందే నాయన. నీకు స్తోత్రం. మమ్మల్ని రాజులుగా పిలుచుకున్నావు, యాజకులుగా పిలుచుకున్నావు. ఏర్పరచుకున్న వంశం విలువైన సొత్తుగా చేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తాం. అందరి క్షేమం నిమిత్తం ప్రార్థిస్తున్నాం. వివిధ సంఘాల కొరకు, సేవకుల కొరకు కూడా విజ్ఞాపన చేస్తున్నాం. నీ నామం నిమిత్తం హింస పొందుతున్న వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని మీరు బలపరచాలని యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సంఘ సభ్యులందరినీ కూడా బలపరిచి
వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఎంతోమంది ఈ వాక్యాన్ని వింటున్నారు, వారిని వారి కుటుంబాలను సహా కాపాడి ఆశీర్వదించి బలపరచమని దీనదాసురాలుగా విజ్ఞాపన చేస్తున్నాను. చేతులెత్తి బిడ్డలను దీవించమని యేసు ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ పరిచర్య కొరకు ప్రార్థించండి. దీనదాసులను నా కొరకు, నా కుటుంబం కొరకు కూడా మీ ప్రార్థనలో ఎత్తిపట్టుకోమని మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, హామీ ఇస్తున్నా, మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీ